హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి నుండి 2025-2026 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించినటువంటి క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. ఈ యొక్క క్యాలెండర్ యొక్క ఎగ్జామ్స్ యొక్క డేట్స్ని బట్టే మనకి జేఈ కానీ, గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఆధారపడి ఉన్నాయి. ఒకసారి ఈ యొక్క ఎస్ఎస్సి క్యాలెండర్ని ఆధారంగా చేసుకుని మనకి జేఈ కానీ, అదేవిధంగా గ్రూప్ డి ఆర్ ఎన్టీపీసీ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయో ఫుల్ క్లారిటీగా ఒకసారి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జూన్ 8వ తారీఖున మనకి 3 ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి మనకి ఎస్ఎస్సి తరపున. అంటే మనకి జూన్కు ముందు 8కి ముందు మనకి కంపల్సరీగా కొన్ని స్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి, డేట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చూసుకోండి. 100% ఈ విధంగానే ఉంటుంది. మనకి జేఈ యొక్క CBT 2లో మనకి సెకండ్ షిఫ్ట్ అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ యొక్క ఎగ్జామ్ అనేది కంపల్సరీగా జూన్ 1 నుండి 8 లోపు, అంటే మ్యాక్సిమం జూన్ 5 లేదా 6, మ్యాక్సిమం 4 ఈ తారీఖుల్లో కంపల్సరీగా జేఈ CBT 2 యొక్క సెకండ్ షిఫ్ట్ అనే ఎగ్జామ్ అనేది 100% జరుగుతుంది. 100కి 200% మనకి జూన్ 5, 6, 7 ఈ 3 డేట్లో ఏదో ఒక డేట్న కంపల్సరీగా జేఈ CBT 2 సెకండ్ షిఫ్ట్ అనేది ఎగ్జామ్ అనేది కంపల్సరీగా 100కి 200% అనేది ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే జేఈ CBT 2 సెకండ్ షిఫ్ట్కి ఎవరైతే రాస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉన్నటువంటి టయాన్ని రివిజన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మనకి ఎన్టీపీసీ ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి జూన్ 8 తర్వాత, అంటే మనకి చూడండి ఇక్కడ మనకి జూన్ 8 తర్వాత నుండి మనకి జూలై 24 వరకు కూడా మనకి డేట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్స్ గురించి ఒకసారి వీడియో చేసుకున్నాం. మనం జూన్ 2 నుండి 22 వరకు కూడా గ్రాడ్యుయేట్ అని, అదేవిధంగా 23-24 సంథింగ్ జూన్ 24 నుండి మనకి జూలై 23 వరకు కూడా మనకి అండర్ గ్రాడ్యుయేట్ యొక్క ఎగ్జామ్స్ జరుగుతాయని ఒక వీడియో చేసుకున్నాం. దానికి అనుగుణంగా మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే మనకి జూన్ 8 తర్వాత ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి మనకి. అదేవిధంగా ఈ జూన్ 8 తర్వాతే మనకి ఏఎల్పి యొక్క CBAT యొక్క ఎగ్జామ్స్ కూడా ఉంటుంది. మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏఎల్పి CBAT అయిన తర్వాతే ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే మనకి జూన్ 8 తర్వాత ఏ క్షణమైన, అంటే జూన్ 8 నుండి 15 లోపు కంపల్సరీగా మనకి ఏఎల్పి CBAT యొక్క ఎగ్జామ్ అనేది అయిపోతుంది. మనకి ఏఎల్పి CBAT అవ్వగానే మనకి ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్స్ అనేవి 100కి 200% అనేవి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, జూన్ 8 తర్వాత ఏఎల్పి CBAT అయిన తర్వాత మనకి ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్స్ అనేవి, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకి జూన్ 8 తర్వాత నుండి మనకి జూలై 23 మధ్య కంపల్సరీగా గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ యొక్క CBT 1 యొక్క ఎగ్జామ్ అనేది ఫుల్గా కంప్లీట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే గ్రూప్ డి ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. మనకి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దీని నుండే తెలుసుకుందాం. మనకి గ్రూప్ డి వచ్చేసేవరకు ఎప్పుడు ఉంటుందంటే ఒకసారి చూసుకుందాం. గ్రూప్ డి విషయానికి వచ్చినట్లయితే మనకి జూలై 24 నుండి కూడా అక్టోబర్ 31 వరకు మనకి ఎలాంటి డేట్స్ అనేవి కూడా ఖాళీ అనేది లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సిని కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ మనకి కండక్ట్ చేసేది మనకి TCS కాబట్టి ఒక ఎగ్జామ్ని నిర్వహించేటప్పుడు మరొక ఎగ్జామ్ అనేది నిర్వహించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉంటుంది 1-2 రోజులైతే వాళ్ళు ఎలా అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటారు. చూసుకున్నట్లయితే CBAT ఎగ్జామ్స్ కానీ, ప్రజెంట్ CBT 2 జేఈ CBT 2 ఇట్లాంటి 1-2 రోజులు జరిగేటువంటి ఎగ్జామ్స్ అయితే మధ్యలో అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక 20 రోజులు 25 రోజులు ఇలా ఎక్కువ రోజులు జరిగేటువంటి ఎగ్జామ్స్ యొక్క డేట్స్ని అడ్జస్ట్ చేసుకోవడం మాత్రం చాలా కష్టం. కాబట్టి మనకి జూలై 24 నుండి అక్టోబర్ 31 వరకు కూడా ఎలాంటి డేట్స్ అనేవి ఖాళీగా లేవు. కాబట్టి మనకి గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ అనేది మనకి ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత, మనకి అక్టోబర్ తర్వాత అంటే మ్యాక్సిమం నవంబర్లో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా చేసుకోండి. ఇది మా ఛానల్ ద్వారా అందించేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే, గుర్తుంచుకోండి. ఎలాంటి
అఫీషియల్ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే ఈ విధంగానే డేట్స్ అనేవి ఉండటానికి అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ALP 2025 నోటిఫికేషన్కి కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పుడు ALP CBT2కి క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా అప్లై చేయండి. ఎందుకంటే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ప్రతి ఒక్క